అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం లక్ష్మీ జయంతి అంటే అతి శక్తివంతమైన రోజుగా లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ ఫాల్గుణ మాసంలో శుక్రవారం పౌర్ణమి తిథితో రావడం ఇంకా విశేషం. ఎందుకంటే మనం పౌర్ణమి అమావాస్య తిథిలో అమ్మను ఆరాధిస్తూ ఉంటాము. అయితే శుక్రవారం కూడా అదే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధిస్తూ ఉంటాము. పౌర్ణమి అందులోనూ శుక్రవారం మనకి ఈ లక్ష్మీ జయంతి కలిసి రావడం అంటే అమ్మ జన్మించిన రోజుగా మనం ఈ రోజును పరిగణిస్తాము. పాలసంద్రం నుంచి అమ్మవారు ఉద్భవించిన రోజుగా ఈ లక్ష్మీ జయంతిని మనం జరుపుకుంటాము. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజే మనకి అమ్మవారు పాలసంద్రం నుంచి జన్మించారు అని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు మనం ఈ తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, పీఠం పెట్టి పూజ చేసేవాళ్ళు ఎలా పూజ చేయాలి, ఎప్పుడు కదపాలి, మరియు ముత్తైదువులకి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాల్సి ఉందా, ఇంకా కొన్ని పౌర్ణమి రెమెడీస్తో మనం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. పిల్లల కోసం ఒక చిన్న రెమెడీ అయితే చెప్తాను. ముందుగా అయితే మనం దేవుడి మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా పూజాపీఠం వేసి కూడా పూజను చేసుకోవచ్చు. ఇలా నేనైతే ప్రత్యేకంగా పూజాపీఠం వేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం ముగ్గు వేసుకొని పూజ చేసే ప్రాంతం దగ్గర పీట వేసుకొని పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకోవాలి. అది ఎరుపు రంగు, పచ్చ రంగు, పసుపు రంగు, గులాబీ రంగు కూడా వేసుకోవచ్చు. చక్కగా వేసుకొని నేనైతే ఈ విధంగా అమ్మవారికి చిట్టి గాజుల మాల, అదేవిధంగా కాసుల మాల, కనకంబరాలు, మొరవం కలిపి కట్టానండి. ఇవైతే వేసుకున్నానమాట. తర్వాత కామాక్షి దీపం మనకి లక్ష్మీప్రదం కనుక మనం కామాక్షి దీపాన్ని ఇక్కడ బియ్యంలో స్వస్తిక్ వేసుకొని, స్వస్తిక్ మనకి శుభసూచకం కనుక స్వస్తిక్ వేశాను. స్వస్తిక్ వేసి ఇక్కడ అమ్మవారు ఐశ్వర్యాన్ని సూచిస్తారు. అంటే లక్ష్మీ అమ్మవారు కనుక చక్కగా కాయిన్స్ అన్నీ కూడా పసుపు కుంకంతో అలంకరించి అమ్మ దగ్గర అలంకరణ అయితే చేశాను. ఇక్కడ చిన్న చిన్న బౌల్స్లోని అమ్మవారి దగ్గర ముత్యాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, చిట్టి గాజులు, ఇవి ఏకాక్షి నారికేలం అండి. అవి అన్నీ కూడా పెట్టుకున్నాను. లక్ష్మీప్రదమని మన ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే చేసుకోవచ్చండి. ఇక్కడ పక్కన చూస్తే మీరు ఖచ్చితంగా మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడిని ఆరాధిస్తాం కదండి. ముందుగా వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇటువైపు నేను కుబేర కొంచాన్ని పెట్టుకున్నాను అన్నమాట. లక్ష్మీ కుబేర కొంచెం ఉంటే కొంచాన్ని కూడా పెట్టుకోండి. చక్కగా ఈరోజు లేని వాళ్ళు ఈరోజు కొనుక్కోవచ్చండి. చాలా మంచి రోజు. ఇక్కడ నేను లక్ష్మీ కుబేర దీపాన్ని అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి మనకు గోరంత కుంకుమ పసుపు సమర్పిస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని ఇస్తారు. ఆడవాళ్ళు అందరూ కోరుకునేది నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండాలని కదండి. అందుకే చక్కగా అమ్మవారికి కొంచెమైనా సరే పసుపు కుంకం మీ ఇష్టం, ప్లేట్లో పెడతారా, ఆకులో పెడతారా, ఎలా పెట్టినా పర్లేదండి. కొంచెం అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించండి. తర్వాత ఇక్కడైతే నేను నా దగ్గర దీపాలు ఉన్నాయండి. ఆ దీపాలు చక్కగా లోటస్ దీపాలు ఉంటే అవి పెట్టుకున్నాను. ఇక క్షీర దీపం చిన్న చిన్న దీపాలు అయితే పాలల్లో కొంచెం నూనె వేసి చక్కగా దీపాలు అయితే పెడుతున్నాను. ఈ దీపాలన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే కదండి. అందుకే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి పౌర్ణమి అనగానే తప్పకుండా మనం క్షీరదీపం పెట్టుకోవాలండి. చాలామందికి చాలా చికాకులు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ఏదో ఆందోళనగా ఉంటారు, డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు చక్కగా వెన్నెలలో కూర్చొని క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. లేదా లక్ష్మీదేవి ఇంట్లో మనం చక్కగా లక్ష్మీదేవి ముందు ఇలా క్షీరదీపాన్ని వెలిగించి ఒక్క దీపం చాలండి. లేదా మనం ఎక్కడైనా అంటే మీరు నమ్మే దైవం ఎవరైనా సరే పర్లేదండి. వెంకటేశ్వర స్వామి లేదా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి దగ్గరైనా క్షీరదీపాన్ని ఈరోజు వెలిగిస్తే పౌర్ణమి రోజు చక్కగా కూర్చొని చక్కగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనకి ఎటువంటి చెడు అయినా సరే తొలగిపోతుందండి. అంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా నిర్మలంగా అనిపిస్తుంది అనమాట.
తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. పిల్లలు చాలామంది చదవరు, చికాకుగా ఉంటారు, చెప్పిన మాట వినరు. అటువంటి వాళ్ళకు ఇలా క్షీరదీపం వాళ్ళ చేత వెలిగించి అక్కడ ఒక కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి మీరు సహస్రనామాలు ఏవైనా సరే మీ ఇష్టదైవానివి చదివించండి వాళ్ళ చేత. చాలా మంచిదండి ఇది. లేదా చదవడం రాకపోతే విన్నా చాలా మంచిది. ఇక్కడ లక్ష్మీదేవికి కదండి మనం పూజ చేస్తున్నాం, అందుకే నేను గజాలను కూడా పెట్టుకున్నాను. అమ్మవారు గజాలతో సైతం ఐరావతం కూడా ఈరోజు జన్మించారండి. గజాలతో సహా అమ్మవారు కలవపూలో కూర్చొని జన్మించారు. అందువల్ల నేను గజాలను కూడా పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్నవన్నీ పెట్టుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుని అయితే ఆరాధిస్తున్నానండి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ కానీ లేదా పంచోపచార పూజ లేదు, అవి ఏవి తెలియదు అంటే అన్నీ కూడా సమర్పిస్తూ దేవుడికి సమర్పించినట్టు భావించి చక్కగా నమస్కారం అయితే చేసుకోండి. అయితే మనకి ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, విద్య, ఆహారం, వీరత్వం, సంతానం, విజయం అన్నీ కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహంతో వస్తాయండి. మన స్థితిగతులన్నీ కూడా తెలిపేది లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు సంపూర్ణంగా ఉంటే మనకి ఇంకా లోటు ఏది ఉండదండి. అందుకని తప్పకుండా ఈరోజు మనం కన్నా నార్త్ ఇండియన్స్ అయితే చాలా బాగా చేసుకుంటారు లక్ష్మీ జయంతి. ఇలా చక్కగా ఉదయము సాయంత్రం పూజ చేసుకోండి. అయితే మరి తిథి ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఎప్పుడు జరుపుకోవాలి అంటే మనకి ముందుగా తిథి తెలుసుకుందామండి. మనకి హోలీ పౌర్ణమ లక్ష్మీ జయంతి 13/2025 13 గురువారం ఉదయం 10:16 ప్రారంభమైంది తిథి. 13వ తేదీ గురువారం రోజు. మరి 14 శుక్రవారం ఉదయం 11:25 వరకు ఉంటుంది. అంటే మనకి 14 శుక్రవారం పూర్తవుతుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కనుక లక్ష్మీ జయంతి పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా 14వ తేదీన శుక్రవారం రోజు ఉదయం చేసుకోవచ్చండి. సాయంత్రం శుక్రవారం మనం ఎలాగ దీపారాధన చేస్తూ ఉంటాం కదా, చక్కగా ద్వారలక్ష్మి పూజ అది చేసుకొని చక్కగా చేసుకోవచ్చు సాయంత్రం కూడా. అయితే ఇక హోలీ పౌర్ణిమ మరియు కొన్ని నోములు నోచుకుంటారండి పౌర్ణమికి. ఆ నోములు నోచుకునే వాళ్ళు మాత్రం 13 గురువారం రాత్రి కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే పౌర్ణమి తిథి ఉంది. ఆ రోజు కూడా చక్కగా సాయంత్రం మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా సరే అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి కోసమే కదండి. చక్కగా సాయంత్రం ఉదయం వీలుని బట్టి చక్కగా స్నానం చేసి సింపుల్గా పూజ అయితే చేసుకోండి. అమ్మవారికి చక్కగా తాంబూలము పాలును నివేదిస్తే సరిపోతుందండి. పటికి బెల్లం కానీ వేసి చక్కగా ఏమైనా ఫలాలవి అమ్మవారికి నివేదన అయితే చేసుకోవచ్చు. చాలామంది పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలక్క అంటే ఇస్తే మంచిదండి. ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. ఎందుకంటే మనం సాక్షాత్తు అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాము కనుక మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి. మీరు ఏమీ మనసులో పెట్టుకోకండి. ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే ఎవరు దొరకకపోతే ఇవ్వకపోతే అమ్మకే తాంబూలం ఇస్తున్నారు మీరు, అలా అనుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. ఇక్కడైతే నక్షత్రహారతి ఇస్తున్నానండి. పళ్ళెంలో నక్షత్రం ఆకారంలో చక్కగా పసుపు కుంకాలు వేసి వాటిలో పువ్వొత్తులు పెట్టి చక్కగా అమ్మవారికి నక్షత్రహారతి కూడా ఇచ్చాను. ఈ పౌర్ణమికి ఒక చిన్న రెమెడీ ఉండేది. అదేంటి అంటే మనం పాలను బయట ఈరోజే చంద్రుడు కూడా జన్మించారు లక్ష్మీ అమ్మవారితో అంటారండి. బయట వెన్నెలో పెట్టుకొని చక్కగా చంద్రునికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించుకొని ఆ పాలను వెన్నెల తగిలిన తర్వాత మన ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు కూడా చక్కగా చదువు పైన శ్రద్ధ అయితే పెడుతూ ఉంటారు. ఈ పౌర్ణమికి కాదండి, ప్రతి పౌర్ణమికి కూడా ఖచ్చితంగా క్షీరదీపం వెలిగించడము, పాలను బయట వెన్నెల పలే చోట పెట్టుకోవడం, అవి నైవేద్యం సమర్పించి చంద్రునికి అవి మనం స్వీకరించడం, ఇలా చేస్తే ఆరోగ్యము అదేవిధంగా మనశ్శాంతి కూడా కలుగుతుంది. పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు ప్రశాంతంగా. చూశారు కదండి, ఈ విధంగా అయితే చక్కగా లక్ష్మీ జయంతికి ఏవి ఉంటే వాటితోనే చక్కగా అమ్మవారిని అయితే ఆరాధించడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు తులసి మొక్క నాటడం కూడా చాలా శుభప్రదం అంటారు. చాలామంది నన్ను కామెంట్స్లో అయితే తులసి మొక్క ఎప్పుడు నాటాలి అని అడుగుతున్నారు కదా. ఈ పౌర్ణమికి అంటే కొన్ని అమావాస్యకి అది నాటకూడదు అంటాం, కానీ లక్ష్మీ జయంతి రోజు మాత్రం మనం చక్కగా తులసి అమ్మవారిని అయితే నాటుకోవచ్చండి. అంటే లక్ష్మీ అమ్మవారు జన్మించిన రోజు చక్కగా నాటుకొని అమ్మవారికి తులసి అమ్మవారికి కూడా చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు.
ఇక ఈరోజు ఐశ్వర్య దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా పంచగవ్య దీపాలు సాయంత్రం వెలిగిస్తే హోమం చేసిన ప్రతిఫలం అయితే కలుగుతుంది. చూశారు కదండి, లక్ష్మీ జయంతి సంపూర్ణ పూజా విధానం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.